స్వామి రామ గారి ఆహ్, జీవనం 'హిమాలయ పరమ గురువులతో జీవనం' అని స్వామి రామ గారి బుక్‌లో మనము నిన్న చదువుకున్న పాయింట్స్‌ని నేనొకసారి రిపీట్ చేస్తున్నాను మెయిన్ పాయింట్స్‌ని. స్వామి రామ గారు నాట్యకత్తెతో తన అనుభవం అని చెప్పేసి ఆహ్, వా స్వామి రామ గారు 41 రోజుల సాధనలో ఉన్నప్పుడు లాస్ట్ 2 రోజులు ఉండగా స్వామి రామ గారికి ఇంకా ఇదంతా ఉపయోగం లేదు. నేను అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానన్న భావనొస్తుంది. దానికి స్వామి రామ గారు డిసైడ్ అయిపోయి దీన్నిక్కడికి ఆపేద్దామనేసి తిరిగి ప్రయాణం అయితారు. నగరంలో నడుస్తూ ఉండగా ఒక ఆవిడ, ఒక వేశ్య ఆమె రాత్రిపూట నాట్యం చేస్తూ పాడిన పాట లోపల పాట స్వామి రామ గారికి ఆహ్, సమయాన్ని నువ్వు ఉన్న సమయాన్ని వృధాగా చేసుకోకు. ఈ సమయము మళ్ళీ తిరిగి రాదు అనే అర్థం వచ్చేలాంటి ఆ పాట వల్ల స్వామి రామ గారు ఎందుకు నేనిన్ని రోజులు సాధన చేసి ఈ 2 రోజులు పూర్తి చేయకుండా ఎందుకు వెళ్ళాలి అనేసి తిరిగి 41 రోజుల సాధనను పూర్తి చేస్తారు. లాస్ట్ రోజున ఒక గొప్ప ఆహ్, అనుభవాన్ని పొందుతారు. అది స్వామి రామ గారి ఆధ్యాత్మిక గ్రోత్‌కి ఉపయోగపడుతుంది. చివరి రోజు ఆ అనుభవం అనేది. దాని తర్వాత కృతజ్ఞతగా స్వామి రామ గారు ఆ వేశ్యని కలిసి ఆమెకు ప్రణామాలు తెలియజేస్తూ నేను నిన్ను ఒక తల్లిలాగా భావిస్తున్నాను అనేసి చెప్పి మాట్లాడిన ఆ మాటల ప్రభావం వల్ల ఆ వేశ్య ఆమె కూడా ఆమె జీవితం కంప్లీట్‌గా మారిపోతుంది. తిరిగి ఆమె ఆహ్, ఆహ్, ఆ వృత్తిని వదిలేసి కాశీ నగరానికెళ్ళి ఆమె జీవితాన్ని స్పిరిచ్యువల్‌గా చాలా గొప్పగా హ్మ్. ఆమె గడుపుతుంది. ఆమె శరీరం వదిలే ముందు కూడా పలానా రోజు నేను శరీరాన్ని రేపు వదలబోతున్నానన్న విషయం చెప్పేసి శరీరాన్ని వదులుతుంది. దాని తర్వాత ఇంకొకటి స్వామిరామ గారు 'హంతకునిలో వచ్చిన మార్పు' అని చెప్పేసి ఇంకొక కథని నగబాబా గారు ఆయన అంటే ఒక ఐదుగురిని చంపి తిరిగి ఆయన హిమాలయాలలోకెళ్ళి అక్కడున్న గురువుల వారి పాదసేవ చేస్తూ, వాళ్ళ సాంగత్యంలో సాధన చేస్తూ ఎంతో ఆయన ఒక స్వామి ఇలాగా ఆయన జీవితాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటారు. అయినప్పటికీ నేను ఒక హత్య చేశాను అని చెప్పేసి పదే పదే వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉండేవారు. ఆయన పోలీసులకు లొంగిపోయి ఆయనని కోర్టులో ఆహ్, కోర్టులో జడ్జి ముందు ఆయనని పెట్టినప్పుడు ఆ జడ్జి అడుగుతారు. "నువ్వు చేసిన తప్పేంటి?" ఈ విషయాలన్నీ అడిగితే చెప్తారు. ఇదొక 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం జరిగింది. నా జీవితాన్ని నేను కంప్లీట్‌గా ఆధ్యాత్మికంగా నన్ను నేను మార్చుకొని నేను ఈరోజు ఇక్కడున్నాను అని చెప్తారు. దానికి నువ్వు మారిపోయావు గాబట్టి నీకు శిక్ష అనేది నీకేమి ఉండదు. ఈ హత్యకి నువ్వు కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయావనేసి ఆయనను వదిలేస్తారు. దానికి స్వామి రామ గారు ఏం చెప్తారు అనంటే, జైళ్ళల్లో శిక్ష పడిన ఖైదీలను వాళ్ళకి ఈ ఆధ్యాత్మికంగా ఉండే జ్ఞానాన్ని అందించినప్పుడు వాళ్ళు మార్పు చెందుతారు. వాళ్ళని 4 గోడల మధ్యల క్రూరంగా శిక్షించడం వల్ల ఉపయోగం ఏముండదు అనేది మనకి ఈ కథ ద్వారా స్వామి రామ గారు చెప్తారు. దాని తర్వాత వైరాగ్యానికి ఒక బోధన అని చెప్పేసి స్వామి రామ గారు ఏమంటారంటే, మనము జ్ఞాన సముపార్జన పదంలో అవి అడ్డు వస్తున్నాయనుకుంటున్న అన్ని విషయాలు నిజానికి అడ్డంకులు కావని, అవి మన బలహీనతలు, ప్రాపంచిక వస్తువులకు మనమిచ్చే విలువ వల్ల అవి అవరోధాలు మనకు కల్పిస్తాయి అనేది స్వామి రామ గారు ఈ వైరాగ్యానికి ఒక బోధన అనే దాంట్లో మెయిన్ పాయింట్‌గా మనకు చెప్పారు. దీన్ని వైరాగ్యంతో మనము ఈ అవరోధాలను అధిగమించొచ్చు అని చెప్పారు. దానికి ఒక 4 పాయింట్లనిచ్చారు. అంటే ఈ వైరాగ్యం అనేది ఎట్లా ఉంటుందనేది. మొదటిది ఇందులో వస్తువుని పరిత్యజించడం ఒక మార్గంగా చెప్పారు. కానీ, ఈ సమాజంలో బ్రతుకుతున్న మామూలు సామాన్యులకు ఇది కొంచెం కష్టం అయిన విషయము అని కష్టంలాగా కనబడుతుంది అనేది మొదటి పాయింట్‌లో చెప్పారు. రెండవది ఏం చెప్పారు అనంటే, ఆహ్, ప్రాపంచిక వస్తువులన్నీ ఉన్నా వాటితో పాటు మనము గడుపుతున్నప్పటికీ, వాటిని ఒక ఉపకరణాలుగా మాత్రమే మనం వాడుకొని జస్ట్ వాటిని మన అవసరాలు తీర్చుకునడానికి మాత్రమే అటాచ్ అవ్వకుండా మాత్రమే వాడుకున్నప్పుడు, మనము
వాటితో ఒక బంధాన్ని ఏర్పరచుకోకుండా మనం వాటికి విడిపడి ఉండొచ్చు అనేది ఒక విషయాన్ని చెప్పారు. మూడోదొచ్చేసి కర్మ ఫలాలను ఇతరులకు దారాదత్తం చేయడం. మనం ఈ చేసిన ఫలితాన్ని దాని మంచిని, చేసిన పనుల మంచిని ఇతరులకు దారాదత్తం చేయడం వల్ల కూడా మనము ఈ భవబంధాల నుంచి ఇరుక్కోకుండా బయటపడొచ్చు అనేది మూడో పాయింట్‌గా చెప్పారు. నాలుగోదొచ్చేసి తనని తాను కంప్లీట్‌గా అర్పించుకోవడము. తన్ని తాను దేవుడికి కైంకర్యంగా అర్పించుకొని స్వేచ్ఛా జీవితాన్ని ఇట్లా అర్పించుకొని నాదంటూ ఏం లేదింక నేనే నీకు కంప్లీట్‌గా సరెండర్ అయిపోతున్నాను. నాది నా గొప్ప, నేను చేసేది ఇది అనేవి ఏమీ లేకుండా సమర్పణ భావంతో ఉండగలిగినప్పుడు కూడా మనము ఇందులో నుంచి బయటపడొచ్చు. ఈ భవబంధాల నుంచి, ఈ అటాచ్‌మెంట్స్ నుంచి బయటపడొచ్చును అనేది చెప్పారు. ఈ నాలుగో దానికి ఇది కొంచెము అంత వాస్తవానికి ఇది చాలా కష్టమైంది అనేది నాలుగో పాయింట్‌లో చెప్పారు. ఈ సమర్పణ భావం అనేది. చివరగా స్వామి రామ గారేమంటారంటే, ఆయనేం జేస్తారు అనేది చెప్పారు. అంటే తన లోపలున్న బలహీనతలను గుర్తించి, ఆ బలహీనతలను గుర్తించి ధ్యానంలో ధ్యానం చేసి ఆ బలహీనతల నుంచి ఆ బలహీనతల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసేవారంట స్వామి రామ గారు. ధ్యానం ద్వారా శక్తిని సంపాదించి దాన్ని స్వీయ మార్పు కోసం ఉపయోగించేవాడిని. మొదటగా తన లోపలున్న బలహీనతను గుర్తించి ధ్యాన శక్తితోటి ఆ బలహీనతల నుంచి బయటికొచ్చే రావడానికి నేను ఈ మార్గాన్ని ఉపయోగించేవాడిని, ఈ విధానాన్ని ఉపయోగించేవాడిని అనేది స్వామి రామ గారు మనకు చెప్పేది. సో, దీనికి ఫైనల్‌గా ఆయన చెప్పిందేంటంటే, నీ అంతట నీవొక్కడివే నడవడం నేర్చుకో అనేది మనకు వైరాగ్యానికి ఒక బోధన అనే ఈ చాప్టర్‌లో స్వామి రామ గారు చెప్పింది. నెక్స్టు ప్రపంచాన్ని చవిచూసి అప్పుడు పరిత్యజించు అనే చాప్టర్ పేరు. ఏమంటున్నారండి? నా చిన్నతనంలో ఖరీదైన దుస్తులను ధరించి ఏవగించుకునే అలవాటు నాకుండేది. బజారుకు వెళ్ళి బట్టలు నేనే ఎంచుకొని దర్జీ వద్దకు పోయి సమంగా సరిపోయేటట్టు కుట్టించుకునేవాడిని. ధరించే దుస్తులకు సరిపోయే టైం ధరించే దుస్తులకు సరిపోయే టైము జేబు రుమాలును వాడేవాడిని. అంటే సేమ్ మ్యాచింగ్ వేసుకునే డ్రెస్సుకు మ్యాచ్ అయ్యే వాచ్ పెట్టుకునేవారంట. దానికి మ్యాచ్ అయ్యే జేబు రుమాలును గూడా కర్చీఫ్‌ని గూడా వాడేవారంట స్వామి రామ గారు. ఇది మా గురువుగారి అనుచరులను కలవరపెట్టేది. నేను జీవించే విధానం గురించి ఎప్పుడూ గొనుక్కునేవారు. 5 సంవత్సరాలు ఇలా గడిపాను. కానీ మా గురువుగారు ఏమీ వ్యాకుల పడేవారు కాదు. నా పెరుగుదలకు చాలా అవసరమైన పాఠం నేను నేర్చుకుంటున్నాను. అంటే ఒక, ఒక గుహలో జీవితాన్ని గడుపుతూ, స్వాముల మధ్య జీవితాన్ని స్వామిరామ గారు గడుపుతూ కూడా ఖరీదైన బట్టలు వేసుకునే వాళ్ళంట. ఆ బట్టల మీద చానా మంచి బట్టలు వేసుకోవాలనే ఒక అటాచ్‌మెంట్ ఉండేదంట స్వామిరామ గారికి. ఆ బట్టలకి మ్యాచ్ అయ్యే వాచ్ పెట్టుకునేవారు. మ్యాచ్ అయ్యే కర్చీఫ్ ఒక రుమాలుని కూడా సరిపోయే ఆ జేబు రుమాలును కూడా వాడేవారంట. ఇదంతా చూసి స్వామిరామ గారి శిష్యులకి ఏంటి ఈయన ఇట్లా బిహేవ్ చేస్తున్నారని ఎప్పుడు గొనుక్కునేవారంట. కానీ 5 సంవత్సరాలు ఇట్లాంటి జీవితాన్ని గడిపినప్పటికీ స్వామిరామ గారి గురువు ఏ రోజు నా శిష్యుడు వేరే దారిన వెళ్తున్నాడేమో అని ఒక బాధ కూడా వ్యాకుల పడేవారు కాదంట. ఏ రోజు అట్లా ఆలోచించేవారు కాదంట. దానికి స్వామిరామ గారు ఏమంటున్నారు, నా పెరుగుదలకు అవసరమైనటువంటి పాఠం నేను నేర్చుకుంటున్నాను. అంటే అది ఒక తప్పుదారిలో వెళ్ళడం కాదు. దాని నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవడం కోసము స్వామిరామ గారు నా పెరుగుదల కోసం నేను ఈ దారిలో వెళ్తున్నాను అంటున్నారు. మా గురువుగారి ఎదుట పడినప్పుడు ఆయన నీ అభిరుచి ఏమీ బాగోలేదోయ్ అని అంటుండేవారు. దొరికే దొరికే బట్టలలో ఇది ఎంతో నాణ్యమైనది అని అభ్యంతరం చెప్పేవాడిని. అంటే అట్లాంటి బట్టలేసుకున్నప్పుడు ఈ బట్టలు నాకు నీ టేస్ట్ ఏమి నాకు నచ్చలేదు అనేది స్వామిరామ గారి గురువు అనేవారంట. కానీ దానికి స్వామిరామ గారు ఏమని చెప్పారు, దొరికే బట్టల్లో ఇదెంతో కాస్ట్‌లీవి అనేది స్వామిరామ గారు చెప్పేవారంట. ఒక రోజున ఈ దుస్తుల మీద మోజు పోయింది. ఇలా 5 సంవత్సరాలు బట్టలు కాస్ట్‌లీవి కొత్త కొత్తవి వేసుకోవడం వల్ల రోజు అదే అట్లాంటివి వేసుకోవడం వల్ల స్వామిరామ గారికి ఆ దుస్తుల మీద ఉన్న ఇంట్రెస్ట్ మోజు పోయిందంట.
మామూలు లాల్చీ పైజామా ధరించి ఆయన వద్దకు వెళ్ళాను. ఎంత బాగున్నావోయ్ అని ఆయన అన్నారు. ఆయన నన్ను ప్రాపంచిక వస్తువులను అనుభవించి, వాటి విలువ తెలుసుకొని, విశ్లేషించి, అప్పుడు వాటిని త్యజించాలని కోరేవారు. అంటే బలవంతంగా కోరికను అణగదొక్కడం అనేది కాకుండా, ఆ కోరిక దాన్ని అనుభవించి దాని నుంచి మనం బయటపడినప్పుడు, తిరిగి మనకు ఆ కోరిక మళ్ళీ ఉండదు అనేది స్వామి రామ గారు ఇక్కడ మనకు చెప్పే విషయం. సాధారణ జీవనం ఉన్నతమైన ఆలోచనలు, సౌందర్య నిర్ణయం చేయగల యోగ్యతను కూరుస్తాయి. ఈ సౌందర్య నిర్ణయం చేయగలిగే యోగ్యత సంపాదించడానికి హుందాతనాన్ని, అందాన్ని మన జీవితంలో అంతర్భాగంగా చేసుకోవడానికి చాలా కాలం పడుతుంది. విలువైన దుస్తులకు మన వికార స్వరూపాన్ని మరుగుపరిచే శక్తి లేదు. షోకైన దుస్తులను మనని అందంగా చేసే శక్తి లేదు. అంటే విలువైన వస్తువులు ధరించినంత మాత్రాన మనలో ఉన్న సరికాని గుణాలు ఏం హైడ్ అవ్వవు. మనం ఎంత కాస్ట్లీ బట్టలేసుకున్నా, మన బిహేవియరు, మన ప్రవర్తన, మనం మాట్లాడే మాట తీరు అంతా ఒకేలా ఉంటది. ఎంత విలువైన బట్టలేసుకున్నా అదేం మారదు అనేది ఇక్కడ చెప్తున్నారు. షోకైన దుస్తులు మనల్ని అందంగా చేసే శక్తి లేదు. మనం ఎట్లా ఉన్నామో అట్లానే కనబడతాం. మనల్ని కొత్తగా అందంగా అయితే లేనిది తీసుకొచ్చి చూపించలేవు ఆ బట్టలు అనేది స్వామి రామ గారు ఇక్కడ మనకు చెప్తున్నారు. అందుచేత బహిర్గతమైన విషయాల మీద ఆలోచనలు పెట్టుకోకుండా మనం అంతర్గత సౌందర్యాన్ని పెంపొందించుకొని దానిని బయటకు తేవడం నేర్చుకోవాలి. ఈ అంతర్గత సౌందర్యం అందరూ చూసేటట్టు ప్రకాశిస్తుంది. ఒక గొప్ప యోగశక్తి మొహంలో తేజస్సుంది అంటారు గదా! సాధన చేసే వాళ్ళకి. వాళ్ళు నార్మల్‌గానే ఉంటారు. కానీ ఆ తేజస్సు, ఆ యోగశక్తి అనేది మనుషులని అట్రాక్ట్ చేస్తుంది. అది దాన్ని పెంచుకోవాలి అంటున్నారు స్వామి రామ గారు. ఐహిక సుఖాలను, భోగభాగ్యాలను త్యజించడం అనేది అగ్నిపథం. తమ ఐహిక సుఖాలను, భోగభాగ్యాలను త్యజించడం అనేది అగ్నిపథం. తమ ప్రాపంచిక కోరికలను భస్మం చేసుకున్న వారే ఇటువంటి మార్గాన్ని అనుసరించాలి. క్షణికంగా చాలామంది విద్యార్థులు మానసికో మానసిక ఉద్వేదంతో కలత చెంది, ఆశాభంగం పొంది, ప్రాపంచిక విషయాల నుంచి విరమించాలని ఆలోచిస్తారు. అంటే ఏమంటారు, ఏదో ఒక బాధొచ్చినప్పుడు, ఏదో ఇంట్లో నచ్చంది గొడవలో ఏదో అయినప్పుడు, ఆ క్షణికంగా వచ్చే ఆవేశంతో నేను సన్యాసం తీసేసుకుంటాను అని ఇట్లాంటి కోరికలు నెరవేరనప్పుడు ఒక విరక్తి భావనతోటి తీసుకునే డెసిషన్‌లనేవి మానుకోవాలి అంటారు. ఆశాభంగం పొంది ప్రాపంచిక విషయాల నుంచి విరమించాలని ఆలోచిస్తారు. ఒక బాహ్య పరిస్థితి వారి మనస్సుకి ఆహ్లాదం కలిగించినా, అటువంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా నిలకడలేని అంతర్గత ప్రపంచాన్ని ఇంకా వారి వెంట తీసుకొని వెళ్తుంటారు. అంటే ఒక బాహ్య పరిస్థితిని వారి మనస్సుకి ఆహ్లాదం కలిగించినా, అటువంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా నిలకడలేని, అంటే ఒక క్షణంలో డెసిషన్ తీసేసుకొని అక్కడి నుంచి నేను వైరాగ్యానికెళ్ళిపోతాను, నేను కాషాయం కడతాను అనేసి ఎళ్ళిపోతారు. కానీ దాని తర్వాత వాళ్ళ మనసు పూర్తిగా, అంటే ఒక పండిన స్థితిలోకొచ్చి మారిన విధానం కాదు. న్యాచురల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయింది కాదు. అప్పటికప్పుడు ఏదో సడెన్ డెసిషన్ కాబట్టి తర్వాత తిరిగి మళ్ళీ అవే వాసనలు, అవే కోరికలు అవి అట్లానే ఉంటాయి అనేది ఇక్కడ స్వామి రామ గారు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆహ్, ఆశాభంగాలు, అత్యాశ, మోహము, ద్వేషము, ప్రేమ, కోపము, ఈర్ష్యలను ఆధ్యాత్మిక శిక్షణ లేకుండా పరిత్యజించలేరు. ఈ గుణాలన్నింటినీ ఈ ఆధ్యాత్మిక శిక్షణ లేకుండా పరిత్యజించలేరు అంటున్నారు. భంగపడినట్టి, తృప్తి చెందనట్టి ఆత్మకు త్యజించే పథంలో వెళ్ళడానికి అర్హత లేదు. అంటే తృప్తి చెందకుండా, భంగపడినట్టి, అంటే ఒక డిసప్పాయింట్‌మెంట్ తోటి ఏది సంతృప్తిని పొందకుండా మనము మన ఆత్మ అనేది సంతృప్తి పడకుండా ఈ ఆధ్యాత్మిక పథంలో వెళ్ళడానికి అసలు అర్హతనే లేదు అంటున్నారు. గుహలో కూర్చొని ప్రాపంచిక సుఖాల గురించి ఆలోచించడం దౌర్భాగ్యం. మా గురువుగారు నా బాల్యాన్ని వ్యర్థమైనదిగా కాక సామాన్య బాల్యావస్థగా గడపాలని కోరారు. ఆ రోజుల్లో లభ్యమయ్యే కార్లలో ఉత్తమమైనవి కొంటూ
6 నెలల్లో వాటిని మార్చేసేవాడిని. అంటే స్వామిరామ గారి గురువు ఒక ఏమంటారు, ఒక వైరాగ్యమైన స్థితిలో ఆయనను పెంచలేదు. అన్నీ ఒక నార్మల్ ఒక 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 పిల్లలు నార్మల్‌గా పెరిగే వాళ్ళు ఎలా అయితే పెరుగుతారో, ఎలా పెంచుతారో అట్లానే పెంచారంట స్వామిరామ గారిని. నచ్చినట్టుగా, ఆయనకు నచ్చినట్టుగా ఆయన ఎదిగేలాగా వదిలేశారంట. దానికి స్వామిరామ గారు ఏం చేసే బాల్యావస్థలో ఆహ్, ఆయన ఆ రోజుల్లో లభ్యమయ్యే కార్‌లలో ఉత్తమమైనవి కొంటూ ప్రతి 6 నెలలకి ఆ కార్‌ని మార్చేసేవారంట. ఆ రోజులలో వచ్చే కొత్త కార్‌ని ఇంకో కొత్త కార్‌ని కొనేవాళ్ళంట ప్రతి 6 మంత్స్‌కి. 6 నెలల్లో వాటిని మార్చేసేవాడిని. హిందూ దేశంలో ఉన్న రాకుమారుల కన్నా మించిన జీవితం గడపగలిగేవాడిని. స్నేహితులు, బంధువులు, ఆఖరికి పోలీసు శాఖ వారు కూడా ఇంత విలాసవంతమైన జీవితం గడపడానికి నాకు ధనం ఎక్కడి నుంచి వస్తుందని విస్తుపోయేవారు. అసలు సంగతేమిటంటే, నేను ఏది కావాలని కోరుకుంటే అది మా గురువుగారు ఇచ్చేవారు. ఆయన తన వద్ద ఏమీ ఉంచుకునేవారు కాదు. వాడుకునేవారు కాదు. ప్రపంచంలో వస్తువుల విలువ తెలుసుకున్నాక నేను చల్లబడి సమంగా ధ్యానం చేయటానికి వీలైన ప్రశాంతమైన మనస్సును పొందగలిగాను. అంటే స్వామిరామ గారికున్న ఈ కోరికను అణిచిపెట్టి, తొక్కిపెట్టి ఉంచడానికి అది సరైంది కాదని చెప్పి ఏవో మాటలు చెప్పి ఆపలేదు స్వామిరామ గారి గురువు. ఆయనకి ఏ కోరికలైతున్నాయో ఆ కోరికలన్నింటినీ అనుభవించేలాగా వదిలేశారు స్వామిరామ గారి గురువు. సో, ఇవన్నీ అయిన తర్వాత స్వామిరామ గారు ఏం చేశారు, అప్పుడు ప్రశాంతమైన మనస్సును పొందారంట. అప్పుడు చల్లబడి ప్రశాంతమైన మనస్సును పొంది సమంగా ధ్యానం చేయడానికి వీలైందంట స్వామిరామ గారికి. గుప్తమైన కోరిక చాలా ప్రమాదకరమైనది. అంటే రహస్యం ఉన్న కోరికను రహస్యంగా తొక్కిపెట్టడం అనేది ఎంతో ప్రమాదమైంది. అది తిరిగి రెండింతలు అయ్యి మనని తొక్కిపెడుతుంది. ఒకదాన్ని బలవంతంగా మనం తొక్కిపెట్టినప్పుడు అప్పటి మట్టుకది ఉంటుందట్లా అంచబడి ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అది రెండింతలు, మూడింతలయ్యి మన మన మనని తొక్కేసేలాగా ఆ కోరిక అంత విజృంభిస్తుంది అంటున్నారు. అది నిజ జీవితంలో కన్నా ధ్యానంలో ఇంకా ఎక్కువ స్పష్టంగా బయటపడుతుంది. అంటే మన ధ్యానంలో లోపలున్నయన్నీ బయటకొచ్చేస్తాయి గదా! మనం ధ్యానం జేస్తున్నప్పుడు. ఇంకా అప్పుడు అది ఎక్కువ బయటపడుతుంది అంటున్నారు. ప్రాపంచిక లాభాలపై కోరిక మోక్ష సాధన కొరకు కు మోక్ష సాధన కోరికలను తీర్చుకోవడంలో అడ్డంకులు కలుగజేస్తాయి. ప్రాపంచిక లాభాలపై ప్రాపంచిక లాభాలపై కోరిక, మోక్ష సాధన కోరికలను తీర్చుకోవడంలో అడ్డంకులు కలుగజేస్తాయి. గంగా నది తీరానికి వెళ్దాము పద, నీకు ఇంకొక పాఠం నేర్పాలి అని ఒకరోజు గురువుగారన్నారు. అదేమిటి అని నేనడిగాను. హిమాలయాలలో ఎందుకు నువ్వు నివసిస్తున్నావు అని ఆయన అడిగారు. ఆధ్యాత్మిక సాధనకు అని నేనన్నాను. ఆధ్యాత్మిక సాధన నీకెందుకు కావాలి అని ఆయన అడిగారు. జ్ఞానం చెంది పరిపూర్ణత సంపాదించడానికి అని నేనన్నాను. మా గురువుగారు ఇలా జవాబిచ్చారు. అలాంటప్పుడు ప్రాపంచిక వస్తువుల కోసం ఎందుకు ప్రాకులాడతావు? ఈ ప్రపంచంతో నీకు అవసరం ఏమిటి? సర్వసంగ పరిత్యాగుడవై గుహలలో నివసిస్తూ ఇంకా ప్రపంచం గురించి ఆలోచిస్తున్నావంటే నీకు తీర్చుకోవాలన్న కోరిక ఇంకా ఒకటి ఉండిపోయిందన్నమాట. స్వీయ శిక్షణతో తప్ప ఆ తలనొప్పి పోదు. అంటే స్వంత సెల్ఫ్ డిసిప్లిన్‌తో తప్ప ఈ కోరికలు వీటన్నిటి నుంచి బయటపడడం అనేది ఈజీ కాదు అంటున్నారు. స్వీయ సత్వర్తన నియమావళి స్వీయ శిక్షణకు దారితీస్తుంది. స్వీయ శిక్షణ ప్రత్యక్ష అనుభూతికి దారితీస్తుంది. ప్రత్యక్ష అనుభూతితో నీ జాగృతిని పెంపొందించుకుంటావు. విస్తరింపు జీవిత పరమావధి అవుతుంది. అంటే ఏమంటున్నారిక్కడ, మనము డిసిప్లైన్‌తో ఉన్నప్పుడు, డిసిప్లైన్‌తో మన జీవితాన్ని గడుపుతూ, మన మన స్వీయ శిక్షణ, మన 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 లోపలున్న వాటినన్నింటినీ చూసి, వాటిపైన మనం వర్క్ చేస్తున్నప్పుడు, మనము ప్రత్యక్ష అనుభూతితో నీ జాగృతిని పెంపొందించుకుంటావు. వీటన్నింటి వల్లనే మనం వీటి నుంచి విడిపడుతూ ఉండడం వల్ల మనకు కొన్ని అనుభూతులను మనం ఈ క్రమంలో ఇప్పుడు ఒక విషయము ఏమంటున్నారిక్కడ అంటే,
స్వీయ శిక్షణతో తప్ప ఆ తలనొప్పి పోదు. మనల్ని మనం సెల్ఫ్ డిసిప్లిన్‌లో పెట్టుకుంటూ, మన లోపలున్న సరికాని గుణాలను మనం గుర్తించుతూ, వాటిని ఎప్పటికప్పుడు వాటి నుంచి మనము ఈ గుణం ఉంది అని గుర్తించి, దాని మీద మనం వర్క్ చేసినప్పుడు మాత్రమే దీని నుంచి మనం బయటపడొచ్చు అనేది స్వామి రామ గారి గురువు చెప్తున్నారు. దీని నుంచే నీ సొంత అనుభవం అనేది నువ్వు పొందగలుగుతావు. నీ ప్రత్యక్ష అనుభూతితో నీ జాగృతి అనేది పెరుగుతూ వస్తుంది అని స్వామి రామ గారి గురువు చెప్తున్నారు. ప్రాపంచిక ఆకర్షణలు, సౌందర్యము, మనోవికారము చాలా శక్తివంతమైనవి అన్నమాట. ప్రాపంచిక ఆకర్షణలు, సౌందర్యము, మనోవికారములు చాలా శక్తివంతమైనవి అన్నమాట సత్యం. అంటే బయట నుంచి చూసే ఈ ఆకర్షణలు ఇవన్నీ చాలా ఎంతో బలంగా, ఎంతో శక్తివంతమైనవి అనేవి నిజము. కానీ జ్ఞాని కావాలన్న ప్రగాఢ కోరిక సాధకునిని తన పథం నుంచి మళ్ళనీయదు. ఇవెంత బలంగా ఉన్నా, ఎంత శక్తివంతమైనా కూడా మనము ఆధ్యాత్మికంగా ఒక జ్ఞానిలాగా మనం కావాలన్న కోరిక, ప్రగాఢ కోరిక సాధకున్ని ఇందులో నుంచి మా ఈ ఈ బాహ్యపరమైన వాటి వైపుకెళ్ళనీయకుండా ఉంచగలుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ రత్నాల లేక అగ్నియా అని ఇంకొక కథ చెప్తున్నారిక్కడ. మా గురువుగారు ఎప్పుడు కూడా నేను ఐహిక ప్రపంచాన్ని పరిత్యజించి సన్యాసిని అవ్వాలని నిర్బంధించలేదు. ఆయన నేను అన్ని అనుభూతులను పొంది నా అంతట నేను నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. నీవు నా వద్ద నుంచి నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు నేర్చుకో, కానీ స్వతంత్రంగా ఎదుగు. నీకెప్పుడు నా సహాయం కావలసినా నన్ను అడగవచ్చు అని ఎప్పుడూ అంటుండేవారు. నేనెప్పుడైనా ఆయన్ని ప్రశ్న అడిగితే ఆయన ఏమీ అలసిపోయావా? నీ అంతట నీవు దాని సమాధానం తెలుసుకోలేవా? ఎందుకు మరల ప్రశ్నలతో నా దగ్గరకొస్తున్నావు? అంటుండేవారంట. అంటే ఒక ప్రశ్న వారికి తెలిసుంటుంది కదా అనేసి వెళ్ళి అడిగి ఈజీగా సమాధానం తెలుసుకోవాలనుకోవడం కూడా స్వామి రామ గారి గురువు యాక్సెప్ట్ చేసేవారు కాదంట. నీ అంతట నువ్వు పుస్తకాలు చదువుతావా? నువ్వు ఆ సమాధానాన్ని నువ్వే తెలుసుకోవాలి సొంతంగా అనేది స్వామి రామ గారి గురువు ఎప్పుడూ చెప్పే విషయమంట. నీ అంతట నీవే ప్రశ్నలను గలిగే పద్ధతిని నేర్పుతాను. అంతేకాని నీకు జవాబిచ్చేసి వదిలివేయను అని చెప్పేవారు. అంటే ఒక ప్రశ్నొచ్చినప్పుడు ఆ ప్రశ్నను విడదీసి దాన్ని చూడగలిగినప్పుడు నువ్వు ఈజీగా దాని అర్థాన్ని తెలుసుకోగలుగుతావు. అది ఎలా తెలుసుకోవాలనేది నేను నీకు నేర్పిస్తాను కానీ అని చెప్పేవారంట. అంతేకాని ఊరికే చెప్పి వదిలేసేవారు కాదంట. ఊరికే అడిగిన దానికి సమాధానం చెప్పేసి పక్కకెళ్ళిపోయేవారు కాదంట స్వామి రామ గారి గురువు. ఆయన ప్రాపంచిక విషయాలతో నన్ను ప్రలోభ పెట్టడానికి ఎంతో ప్రయత్నించారు. ఆయన ప్రపంచంలోకి వెళ్ళు, ప్రభుత్వంలో పెద్ద ఆఫీసర్‌వి అవ్వు. నువ్వు నాకు అంటుకొని నాతోనే ఉండిపోవటం మంచిది కాదు. నువ్వు జీవితంలో స్థిరపడటం నాకు కావాలి. నీ మీద ధనరాశులు గుప్పిస్తాను అని అనేవారు. అంటే స్వామి రామ గారి గురువు టెస్ట్ చేస్తున్నారు. స్వామి రామ గారు నిజంగానే ఈయన ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్‌గా నిజంగా ఈ దారిలో నడవడానికి 100% కాన్ఫిడెంట్ ఉన్నారా? లేదా ఇంకా బాహ్యంగా ఏమైనా ఈ డబ్బు పైన గానీ, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతల గురించి గానీ ఏమన్నా ప్రాకులాడుతున్నారా అని. ప్రతి గురువు ఇట్లాంటి పరీక్షలు యాస్ట్రల్‌గా చేస్తారు, ఫిజికల్‌గా గూడా చేస్తారు ఫ్రెండ్స్. నాకు కావాల్సింది అది కాదు అని నేను చెప్పాను. అంటే నీ మీద ధనరాశులు గుప్పిస్తాను అని అనేవారంట. దానికి సమాధానంగా స్వామిరామ గారు నాకు కావాల్సింది అది కాదు అని నేను చెప్పాను. నిజంగా అంతేనా అని ఆయన అడిగారు. ఆయన అప్పుడు ఏమి చేశారో చెప్తే మీరు నమ్మరు. దీనికి నాకు కావాల్సింది అది కాదు అని స్వామిరామ గారు చెప్తే, స్వామిరామ గారి గురువు నిజంగా అంతేనా అని కన్ఫర్మ్ చేసుకున్నారంట. దాని తర్వాత ఆయన ఏమంటున్నారంటే, దానికి బదులుగా స్వామిరామ గారి గురువు ఏం చేశారో చెప్తే మీరు నమ్మరు. ఆయన నన్ను కొండల్లోనికి తీసుకొని వెళ్ళి, నీకు రత్నాలంటే ఇష్టం కదూ అని అన్నారు. అది నిజమే. నాకు అందమైన వస్తువులంటే అమిత ప్రీతి. ఆయనకు నాలో నిమిడీకృతమైన కోరికను తెలుసు. అంటే లోపలున్నది, ఆయన లోపల ఏ కోరికుంది అనేది కూడా తెలుసు. గురువు గుర్తించగలుగుతారు. ఆయన లోపల ఈ అందమైన వస్తువుల పట్ల ఆయనకిష్టముంది అనేది స్వామిరామ గారు గూడా గుర్తించారు. అందుకు
అందుకు ఆయన అన్నారు, "ఇదిగో ఇక్కడ చూడు, నా ముందు పెద్ద రత్నాల రాశిని చూసి నివ్వెరపోయాను. తీసుకెళ్ళి ఒక అడవిలోకి, కొండల్లోకి తీసుకెళ్ళి పెద్ద రత్నాల రాశి, ఒక పెద్ద కుప్ప, రత్నాల కుప్ప ఉన్నది చూపిచ్చి, చూడు ఇక్కడ" అనేది చూపిచ్చారంట. అట్రాక్ట్ అయితారా దీనికైనా లేదా అని. దానికి స్వామిరామ గారు నివ్వెరపోయారు. నమ్మలేక నా కళ్ళు రెపరెపలాడించాను. ఇది నిజమా? భ్రాంతియా అని పరీక్షించదలుచుకున్నాను. ఆయన, "ఇది భ్రాంతి కాదు. వెళ్ళు, వాటిని ఏరుకో. అవి స్వచ్ఛమైనవి. నీకు హామీ ఇస్తున్నాను. వాటిని తీసుకో. అవన్నీ నీకే. హిందూ దేశంలోకెల్లా నువ్వు గొప్ప ధనవంతుడివవుతావు. బాబూ, ఇక నన్ను వెళ్ళని. నేను సుదూరపు కొండల్లోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను" అని అన్నారు. అంటే, "ఇవన్నీ తీసుకొని ఇంక నన్నొదిలేయి. నీ బాధ్యత ఇవన్నీ ఇంక నాకు ఇవి నువ్వు తీసుకున్నావంటే నువ్వు గొప్ప ధనవంతుడివయిపోతావు. ఇంక నీ జీవితాన్ని నువ్వు గడుపు. నేను కొండలలోకి సుదూర ప్రాంతంలోకెళ్ళిపోతాను" అని స్వామిరామ గారి గురువు రామగారితో అన్నారంట. అప్పుడు దానికి స్వామిరామ గారు, "నేను బుటబుటా కన్నీరు కారుస్తూ, మీరు నన్ను వదిలివేస్తున్నారా? మిమ్మల్ని గాక ఈ రత్నాలను తీసుకోమని నాకు చెప్తున్నారా? నాకవక్కర్లేదు. నేను మీతో ఉండాలని కోరుకుంటున్నాను" అని అన్నాను. "నువ్వు నాతో ఉండాలనుకుంటే అల్లక్కడ చూడు, అంటే అల్లంత దూరాన చూడు. ఆ మహోన్నతమైన మంటని చూస్తున్నావా?" అని అప్పుడాయనన్నారు. నేనటు చూసి ఎగిరిపడుతున్న అగ్నిని చూసి ఆశ్చర్యపోయాను. "నువ్వు ఆ మంటల గుండా వెళ్ళగలిగితే నువ్వు నాతో రావచ్చును. నువ్వేది కోరుకుంటావో, ప్రాపంచిక విషయాలను ఎంతవరకు కోరుకుంటావో, జీవితపు వెలుగును ఎంతవరకు కోరుకుంటావో నువ్వే నిర్ణయించాలి" అని ఇంకా చెప్పారు. అంటే అక్కడ ఒక పెద్ద రత్నాల రాశిని చూపిచ్చారు. అగ్ని మంట ఎగురుతున్న ఎగిసి పడుతున్న అగ్నిని చూపిచ్చారు. "నువ్వు ఈ వైపు వెళ్తావా? ఈ వైపు వెళ్తావా? ఆ అగ్ని శిఖల వైపు నడుస్తావా? రత్నాల రాశి వైపుకు వెళ్తావా?" అని అడిగితే దానికి సమాధానంగా ఆహ్, "నువ్వే నిర్ణయించుకో" అని స్వామిరామ గారి గురువు అన్నారంట. "ఈ ఆకర్షణలకు బదులు నేను అగ్నినే కోరుకుంటాను. నాకు పునర్జన్మ కావాలి. ఇంకొక దారి లేదు" అని నేనన్నాను. అంటే పునర్జన్మ కావాలి అనంటే, ఇదే జన్మలో గతం ఎట్లా ఉన్నారు స్వామిరామ గారు బాహ్యమైన విషయాల పట్ల అట్రాక్ట్ అయ్యి, వాటి గురించి ఆహ్, మన్ బట్టలని, పేరు ప్రఖ్యాతలని, కార్లని వీటి పట్ల అట్రాక్ట్ అయ్యి, అంటే అదొక జీవితము. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక పథంలో నడవడం మరొక జీవితంగా స్వామిరామ గారు చెప్తున్నారు. "నాకు పునర్జన్మ కావాలి. ఇంకొక దారి లేదు" అని నేనన్నాను. ఆ విధంగా నేను పరివ్రాజక పదాన్ని ఎన్నుకున్నాను. అంటే ఏమంటారు, ఈ సెర్చ్, మన ట్రూత్ కోసం సెర్చ్ చేసేగా కంప్లీట్‌గా ఈ బాహ్యమైన జీవితాన్ని వదిలిపెట్టి పరివ్రాజక పథాన్ని ఎన్నుకున్నారంట. పరివ్రాజక పథం కత్తి మీద సాము వంటిది. అది ఎంత కష్టమంటే ప్రతి అడుగుకి జారిపోయే అవకాశం ఉంది. స్వార్థపరాయణత్వము మనము ఎదుర్కొనే అన్ని ప్రతిబంధకాలలోనికి బలవత్తరమైనది. ఎవరైతే భయరహితులో, ఎవరు ఆకర్షణలకు, ప్రలోభాలకు, ప్రాపంచిక విషయాలకు ఆకర్షితులవరో అటువంటి వారు మాత్రమే ఈ పథంలో నడవగలరు. ఎవరైతే తమ కోరికలన్నింటినీ జ్ఞానార్జన అన్న కోరిక మీదనే కేంద్రీకరించి దానిని బలపరుచుకోగలరో వారు తప్పక సఫలీకృతమవుతారు. పరివ్రాజక పథాన్ని సామాన్యంగా ఎవ్వరూ కోరుకోరు. అది అందరకు వీలు పడేది కాదు. కానీ ఎవరైతే పరివ్రాజక జీవితాన్ని ఆనందించగలరో వారు ధన్యులు. అలాగా కాకుండా కర్మపథాన్ని అనుసరించదలిస్తే అది కూడా అంత సహాయకారిగాను ఉంటుంది. కానీ అది ప్రపంచంలో జీవిస్తూ దానిని అతీతంగా ఉంటూ తమ కర్మకాండలను నిస్వార్థంగా చతురతతో ఎవరు చేయగలరో వారికే సాధ్యపడుతుంది. ఈ ఇద్దరి లక్ష్యం ఒకటే. అంటే పరివ్రాజక పథాన్ని అన్నింటినీ అన్నీ ఉన్న అన్నింటి నుంచి విడిపడి జీవితాన్ని గడపడం. అన్నిటిని వదిలేసి జీవితాన్ని గడపడం ఒక దారి పరివ్రాజక పథం అంటున్నారు. ఇంకొకటేమో కర్మపథాన్ని అనుసరించదలిస్తే అంటే ఆహ్, ఆ కర్మల్లో నుంచి ఉంటూనే వాటికి అంటుకోకుండా అతీతంగా ఉంటూ నిస్వార్థంగా వేటికి అంటుకోకుండా బయటికి రాగలగడం ఇంకో దారి అని జెప్తున్నారు. కానీ ఈ ఇద్దరి లక్ష్యం ఒక్కటే.
సన్యాసాశ్రమంలో నా మొదటి రోజు. నాకు సన్యాసాశ్రమ దీక్ష ఇచ్చిన మొదటి రోజున మా గురువుగారిలా అన్నారు. స్వామిగా ఉండాలంటే నువ్వు భిక్షాటన చెయ్యాలి అని తెలుసా? ఆ! అని నేనన్నాను. నువ్వు ఇతరుల అవసరం లేకుండా ఉండగలవని నీ అహం చెప్తుంది. ఈ అహాన్ని నువ్వు పవిత్రం చేసుకోవాలి. అది అణకువ లేకుండా చేయలేవు. అంటే అహము అణకువ లేకుండా చెయ్యలేవు అంటున్నారు. ఇతరుల అవసరం లేకుండా నేను బ్రతకగలుగుతాను అనుకోవడం కూడా అహమే అంట ఫ్రెండ్స్. నిన్ను బీదవారి ఇళ్ళకు భిక్షకు పంపిస్తాను. అప్పుడు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు అని ఆయనన్నారు. సరే అని నేనన్నాను. అప్పుడు జరిగిన విషయం నేను జీవితంలో మరవలేను. నేను మంచి దేహదారుఢ్యంతో ఉండి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాను. భిక్షకు వచ్చిన వాడు పట్టు వస్త్రాలు ధరించి ఉండటం మీరు నమ్ముతారా? ఏమాత్రం వ్యాకులత లేకుండా నేను నడిచేవాడిని. యోగశాస్త్ర ప్రకారం మనిషి నిటారుగా ఉండి తిన్నగా నడవాలి. కానీ అలాంటప్పుడు ప్రజలు వీడికై అతిశయం అనుకోవడం అవకాశం ఉంది. అంటే నిటారుగా ఏదో పొగరుగా నడుస్తున్నాడు అనేది అనుకుంటారు అని అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. నేను ప్రాతకాలమే భిక్షాటనకు బయలుదేరాను. ఆవుకు పాలు పితుకుతూ ఒకామె నాకు తటస్థపడ్డారు. కాళ్ళ మధ్యన కుండను పెట్టుకొని పాడుకుంటూ ఆమె పాలు పితుకుతుంది. భిక్షకు స్వాములు వచ్చినట్లు తెలిపే నారాయణ హరి అను పదాన్ని నేను పలికాను. ఆమె ఎంతో ఉలిక్కిపడింది. ఒక్క గంతేసింది. కుండపడి పగిలిపోయింది. అయ్యో దేవుడా అని నేననుకున్నాను. ఆవిడకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది. ఇంత దేహదారుఢ్యము, ఆరోగ్యము ఉన్న వ్యక్తి భిక్షమెత్తుటయా? నువ్వు దేశానికి బరువు. నీకు నువ్వే బరువు. భిక్షమెత్తమని నీకెవరు బోధించారు? ధరించడానికి పట్టు వస్త్రాలున్నా ఇంకా భిక్షమెత్తుకుంటున్నావా? అని అరవడం మొదలుపెట్టింది. నాకెంతో చిన్నతనం వేసింది. దయచేసి నాకు శాపనార్థాలు పెట్టకు అని ఆవిడను ప్రాధేయపడ్డాను. ఇది ఎంతో పురాతనమైన కుండ. ఇది మా అత్తగారు నాకిచ్చారు. చీడ పురుగువి. నా ఎదురుగుండు నా ఎదురుగుండా తొలగిపో అని ఆ కుండతోనున్న అనుబంధంతో అలా తిట్టుకుంటూ పోయింది. నేను నా గురువుగారి వద్దకు తిరిగి వెళ్ళిపోయాను. ఆయన ఎప్పుడూ భోజనం చేశావా అని అడగడం అలవాటు. అలాగే ఆ రోజు అడుగుతారని ఆశించాను. కానీ ఆయన అడగలేదు. ఆ రోజంతా నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆయన కూడా అంతే చేశారు. ప్రకృతి సిద్ధంగా ఆయన ఎల్లప్పుడూ నిశ్శబ్దంగానే ఉండేవారు. ఈరోజు నన్ను భోజనం చేశావా అని మీరు అడగలేదు అని అసంతృప్తిని ప్రకటించాను. ఇప్పుడు నువ్వొక స్వామివి. అందుచేత నేను అడగలేదు అని ఆయన అన్నారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి అని నేను అడిగాను. స్వామి అంటే తనకు తానే అధికారి. తనే అన్ని కోరికలకు అధిపతి అని ఆయన జవాబిచ్చారు. అంటే ఈ స్వామి ఈ స్వామి వ్యాసం వ్యాసంగంతో మీరు నా బాధ్యత వహించరన్నమాట అని నేనన్నాను. ఇప్పుడు నువ్వొక స్వామివి. నేనొక స్వామిని. నువ్వొక స్వామివి. నేనొక స్వామిని. స్వామి రామగారి గురువు. నువ్వు స్వామివే. నేను స్వామినే. మనిద్దరి మధ్య తేడా ఏమీ లేదు. నువ్వు స్వామివి అవదలుచుకున్నావు. ఇప్పుడు నీ బాధ్యత నువ్వు వహించు. నీకు ఆసరాగా నన్ను ఎందుకు వాడుకోవాలి అని ఆయనన్నారు. అంటే ఆల్రెడీ నువ్వు స్వామివవ్వాలన్న డెసిషన్ తీసుకున్నావు. ఇప్పుడు నీ బాధ్యత నీది. స్వామి అంటే స్వామిత్వాన్ని పొందడం. అంటే నా లోపలున్న అన్ని గుణాల పైన నేను అధికారినై ఉండడం స్వామి అవ్వడం అంటే. సో, ఇప్పుడు ఇద్దరం ఒకటే కాబట్టి నీ బాధ్యత నీదే. ఇంక నా బాధ్యత ఏమీ లేదు. ఇద్దరం సమానమే అనేది స్వామి రామ గారి గురువు చెప్తున్నారు. దానికి స్వామి రామ గారు ఎంతో బాధపడ్డాను. నేను క్రాంతుడనయి ఆలోచనలో పడ్డాను. ఇక నేను స్వతంత్రుడిగా ఉండాలని నిశ్చయించాను. ఈ రోజు నుండి ఏమైనా సరే ఇక నేను భిక్షకు వెళ్ళనని శపథం చేస్తున్నాను. భగవంతుడు నేను జీవించాలనుకుంటే నేను జీవిస్తా. ధ్యానం చేసుకుంటా అంతేకాని ఇంకెప్పుడు భిక్షకు వెళ్ళను అని నేనన్నాను. నువ్వు నీ శపథం నెరవేర్చుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. నేను చెప్పడానికి ఏమీ లేదు. నువ్వొక స్వామివి అని తిరిగి మళ్ళీ స్వామి రామగారి గురువు అన్నారంట. ఈ శపథంతో న్ నేను పోయి ఈ శపథంతో నేను పోయి
గంగా నది ఒడ్డున కూర్చున్నాను. అంటే స్వామిరామ గారితో అక్కడ మాట్లాడి వెంబటే ఒక గంగా నది ఒడ్డున కూర్చున్నారంట. ప్రజలు నన్ను చూడ్డానికి అక్కడకు వచ్చారు. ప్రతి వారు రెండవ వారు నా అవసరాలు చూసుకుంటారనేది ఆయన అనుకున్నారంట. అంటే వాళ్ళొస్తున్నారు గదా! స్వామిరామ గారిని చూడ్డానికి ఏదన్నా పండో, ఫలమో తీసుకొచ్చి ఏదన్నా తీసుకొస్తారేమో అనుకున్నారంట. కానీ చాలామంది పూలు తెచ్చారు. ప్రణమిల్లారు కానీ, ఏ ఒక్కరు కూడా ఫలాన్ని కానీ, ఇంకేమైనా కానీ తినడానికి తేలేదు. 13 రోజులు మీ 13 రోజులు మీరేమైనా భుజించారా అని వాకబు చేయలేదు. అంటే అందరూ వస్తున్నారు, ప్రణామాలు చేస్తున్నారు, పువ్వులు తీసుకొస్తున్నారు గానీ, ఒక్కరైనా మీరేమైనా తిన్నారా అని ఎవరూ అడగలేదంట. అంటే 13 రోజుల నుంచి స్వామిరామ గారు అట్లానే ఉన్నారు ఏం తినకుండా. చాలా నీరసించిపోయి 2 అడుగులైనా వేయలేకపోయాను. ఎందుకు స్వామినవ్వాలన్న పిచ్చి ఆలోచన తెచ్చుకున్నాను అని వాపోయాను. 13 రోజుల తర్వాత నేను రోదించడం మొదలుపెట్టాను. నేను జగన్మాతను ప్రార్థించాను. తల్లి, నేను ఈ పతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించడానికి ప్రమాణం చేశాను. కానీ ఆఖరుకు తినడానికి ఒక రొట్టె ముక్క కూడా లేదు అని వాపోయాను. అకస్మాత్తుగా నీటిలో నుండి ఒక చెయ్యి పైకి రావడం నేను చూశాను. ఆహారంతో నిండిన ఒక పాత్రను పట్టుకున్న ఒక చెయ్యి మాత్రమే అది నా వైపుకు రావటం మొదలైంది. ఇదిగో ఇది నీకు ఇది నీకు అన్న శ్రీ గొంతుక వినిపించింది. నేనా పాత్రను అందుకొని భుజించాను. ఆశ్చర్యం! నేనింత తిన్నా అది ఖాళీ అవడం లేదు. ఆ పాత్రను నా వద్ద 3 సంవత్సరాలుంచుకున్నాను. ఆ పాత్ర నుండి ఎంతో మందికి ఆహారం పంచేవాడిని. కానీ అదెప్పటికీ తరగలేదు. దానిలో స్వీట్లు వేస్తే అది ఎప్పటికీ నిండేదే కాదు. నిండదే. నన్ను చూడటానికి వచ్చే వేలాది మంది ప్రజలు దీనిని తిలకించారు. వారు దానిలో పాలు పోసేవారు. అదిప్పటికీ నిండి పొరలలేదు. నేనా పాత్రకి దాసుడనయిపోయాను. అంటే మళ్ళీ ఇంకో అటాచ్‌మెంట్. ప్రజలు నా నుండి ఏమీ నేర్చుకోలేదు. ఆ వింత పాత్రను తిలకించడానికే వచ్చేవారు. దానిని గంగలో పారెయ్యి అని గురువుగారు సలహా ఇచ్చారు. నేను సలహాను పాటించాను. మనము పథాన్ని అనుసరిస్తున్నప్పుడు భగవంతుడు మనకెన్నో ప్రలోభాలు చూపిస్తాడు. నువ్వా ప్రలోభాలను తిరస్కరించినప్పుడే నువ్వు గమ్యాన్ని చేరుతావు. చిన్నపిల్ల ఏడ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంది? మొదటగా ఆమె పిప్పరమెంటు ఇస్తుంది. ఆ పిల్ల ఇంకా ఏడవడం ఆపకపోతే ఆమె ఇంకెన్నో బొమ్మలు, ఇతర ప్రలోభాలు చూపిస్తుంది. అప్పటికీ ఆమె ఏడుపు ఆపకపోతే పిల్లనెత్తుకొని హృదయానికి అత్తుకుంటుంది. ముందుగా ఇతర ఆకర్షణలను చూపాకనే ఆమె పిల్లను చేరదీస్తుంది. ఆత్మ సముపార్జన పథంలో కూడా ఇదే జరుగుతుంది. సన్యాసికి భిక్షకు వెళ్ళటం ఒక విధి. కానీ అది ఇతరులకు చిన్నతనం. దైవకృప మీద పూర్తిగా ఆధారపడ్డ వాళ్లకు తినడానికి తిండి, విశ్రమించడానికి గూడు తప్పక లభిస్తాయన్నది నేను గ్రహించాను. అంటే ఎవరైతే యూనివర్స్‌ని కంప్లీట్‌గా నమ్మిన వాళ్ళకి, ఆ దేవుడి పైన శరణాగత స్థితిలో ఉన్న వాళ్ళకి తినడానికి తిండి, ఉండడానికి ఒక నివాసము తప్పక దొరుకుతాయి అనేది స్వామి రామ గారు ఆయన ఎక్స్‌పీరియన్స్‌లో గ్రహించారంట. తిండి, గూడు కోసం విచారించడం పూర్తి నమ్మకం కాదు. అంటే వీటి కోసం వర్రీ అవ్వడం అసలు నమ్మకం కాదు అంటున్నారు. దేవుడు నా సమస్తం. ఆయన మీద గాక ఇంక దేనిపైన ఆధారపడినా అది నా జీవితంలో వినాశనానికి దారితీస్తుంది అన్నది నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నేను నమ్ముతాను. నాకు కావలసినవన్నీ సమకూరుస్తూ భగవంతుడు నా ముందు ఎల్లప్పుడూ నడుస్తున్నట్టు నేను గమనిస్తాను. అంటే స్వామిరామ గారికి ఆయన అనుభవం చూడండి. వేరే బౌ బాహ్యపరమైన భౌతికమైన వస్తువుల పైకి ఆయన మళ్ళిన వెంబటే అది ఏదో ఒక రూపంలో ఆయనకి దాని నుంచి నష్టాన్ని ఆయన గమనించారు. చివరి శ్వాస వరకు అదే అదే నమ్మకం పైన నడిచాను నేను అనేది స్వామి రామ గారు మనకి స్టోరీలో చెప్పారు ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడికి ఆపుదాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటే షేర్ చేసుకోండి.